ఇప్పుడు నిరుద్యోగుల పేరు పైన కూడా రాజకీయ లబ్ధి పొందాలు చాలా మంది ఉన్నారు. ఆకునూరి రిబులి కావచ్చు, కోదండరామ్ కావచ్చు, వెంకట్ బల్మూర్ కావచ్చు, రియాజ్ కావచ్చు. సో వీళ్ళు కూడా ఎక్కడ కూడా మాట్లాడట్లేదు కదా. చెప్తే కూడా ముఖ్యమంత్రి తినట్లేదా? ఇప్పుడు చెప్పుతే కూడా వినకుంటే రాజీనామా చేసి బయటికి రావాలి. అసలు పోనే పోదు కదా. ఫస్ట్ నీ కండిషన్ ఏంది? ఆ 2 లక్షల ఉద్యోగాలు వచ్చిన తర్వాత నాకు ఉద్యోగం రావాలని అనాలి. నీ దగ్గర నీతి ఉంటే ఓకే. నువ్వు జాబ్ క్యాలెండర్ అన్నావు, జాబ్ క్యాలెండర్ ఇచ్చిన తర్వాతనే ఏదైతే వాగ్దానం మేము వాళ్ళకి చెప్పినామో ఆ వాగ్దానం అయిన తర్వాతనే మేము ఎమ్మెల్సీలు అవుతాము, లేకపోతే మేము కమిషనర్లు అవుతాము అనేది ఉండాలి అట్లీస్ట్. లేకపోతే ఆ బాటలలో కొద్దిగా పనిచేస్తున్నట్టు ఉండాలి. కానీ అది ఏం లేకుండా ఆయన ఉద్యోగాలు వద్దని చెప్పి జనం అంటుంటే అని అంటున్నారని కూడా ఇంకా తప్పుడు బుకాయిస్తుంటే కూడా మరి వీళ్ళందరూ ఆడ కూర్చుంటే వీళ్ళని నేను వీళ్ళని పెద్ద కన్సిడర్ చేస్తాను. ఓకే వీళ్ళు అసలు మా నిరుద్యోగులు అసలు నమ్ముడే బేకార్. అసలు మేము కూడా కొద్దిగా క్యారీడ్ అయిపోయినాం. నేను అదే అంటున్నా. ఇప్పుడు ఇటువంటి చదువుకున్న వాళ్ళు ఈ తరహాలో మోసం చేస్తే రేపు ద్వారా ఇంకోని కూడా నమ్మకుండా అవుతుంది కదా అంటా ఉన్నా. సంస్కారం లేని చదువులు, అమ్ముడు పోయే చదువులు, వాళ్ళ వ్యక్తిత్వాలను పనంగా పెట్టే చదువులా అడమైనది. వీళ్ళు మొత్తం అవినీతి పరులకు, అవినీతి చేసేటోళ్లకు అన్ని రంగాలలో సహకారం చేస్తున్నారు వీళ్ళంతా. ఇప్పుడు చూడు, నమ్మకాన్ని వమ్ము చేసిండ్రు. ఓకే, ఇలా ఎంత బాధతోటి ఇలా ఇంత మంది చచ్చిపోతారు కదా. ఈ సాగు కారణాలు వీళ్ళు కూడా అన్నట్టే కదా. వాళ్ళందరూ అదే లైబ్రరీలో పోయినారు కదా. నేను కూడా అడుగు పోయినా కదా. మరి నువ్వు వాళ్ళకు ఇయ్యనప్పుడు అరే నువ్వు ఎందుకు ఇయ్యలేదని చెప్పని అడిగానుకో, ఇంటలేరు అనుకో, బయటికి రావాలి. ఇప్పుడు 4 రోజుల తర్వాత కొంతమంది డ్రామాలు మొదలు పెట్టి ఆల్రెడీ ఇది చేస్తలేడు, అది చేస్తలేడు, అది ఇదని మళ్ళీ ఒక డ్రామా కొత్త దానికి తెరలేపి అది ఇంకో సైడ్ పోకుండా వచ్చినందుకు ప్రయత్నాలు చేస్తారు. కానీ జనానికి చాలా క్లియర్ ఉన్నది. ఇటువంటి వాళ్ళు ఏదున్నా ఇప్పుడు